బాతుమిలో ఉండే బిఏయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆబ్వియస్లీ అంటే దీనికి ఉండే యూఎస్పీస్ మీ దృష్టిలో ఏంటి ప్రసాద్ గారు? మీకు అందరూ అన్ని బిడ్డలే కాబట్టి అన్ని మీ యూనివర్సిటీసే. సో బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనివర్సిటీ అయినా ఏ కంట్రీ అయినా కానీ మనం అగ్రిమెంట్ తీసుకొని ప్రమోట్ చేస్తున్నామంటే అది దాని యొక్క వ్యాలిడిటీ ఇంపార్టెంట్. సో స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, ఎట్ ద సేమ్ టైం వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా, వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు మెడికల్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటే రెండు కూడా మనకు ఇంపార్టెంట్. అవునవును. సో అందులో విధంగా ఇప్పుడు వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇండియా ఏ విధంగా చెక్ చేసుకోవాలి? సో అందరికి తెలిసిన విషయమే, ప్రతి షోలో కూడా చెప్తున్నాను, కంపల్సరీ క్రాస్ వెరిఫై చేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా స్టూడెంట్ నష్టపోయే ప్రమాదం ఉన్నదని చెప్తున్నాను. 2021 నవంబర్ 18 గెజెట్ గురించి. సో అందులో భాగంగా 4A 4B ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ప్రతి షోలో కూడా. 4A1 వచ్చేసి 54 months మినిమం డ్యూరేషన్, 4A2 వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్, 1 year ఇంటర్న్షిప్, మెడికల్ కౌన్సిల్ నార్మ్స్ అవన్నీ మెడికల్ మన నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించి గెజెట్ సంబంధించిన ఇండియన్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఖచ్చితంగా. 4A3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్, 4A4 వచ్చేసి మనకు షెడ్యూల్ 1 లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్, అంటే ఇండియాలో ఏ విధంగానైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అదే సబ్జెక్ట్స్ ఉండాలి. ఇన్ ద సెన్స్ 4A1 2 3 4 వచ్చేసి క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే ఇండియా లాగా చదవాలని చెప్తున్నారు. 4B వచ్చేసి రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ, అంటే మన ఇండియాలో ఏ విధంగానైతే నేషనల్ మెడికల్ కమిషన్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీయో ఆ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో స్టూడెంట్ క్రెడెన్షియల్స్ రిజిస్టర్ చేసుకోవాలంటున్నారు. రైట్. అక్కడి స్టూడెంట్స్ కు సరి సమానంగా ప్రాక్టీస్ చేయడానికి మనకు అనుమతించాలంటున్నారు. సో ఈ 4A1 2 3 4 4B ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్ గా మన జార్జియా, మన ఇండియన్ స్టూడెంట్స్ కు జార్జియా అది ఫాలో అవుతున్నదని మనం ఖచ్చితంగా చెప్పగలము. అది మనం చెప్పడం కాదు, 29th September 2022 అంటే గెజెట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా కూడా దాన్ని ధృవీకరించింది. సో ఎందుకంటే ఈ ఏదైతే ఈ 4A1 2 3 4 4B ఉన్నదో సో జార్జియాలో యూనివర్సిటీస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాయని చెప్పి ఒక అడ్వైజరీ టు ద ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని వల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో గుర్తింపు విషయంలో ఇండియాలో వ్యాలిడిటీ విషయంలో ఏమాత్రం డోకా లేదు. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ నోటీస్ విషయంలో కూడా, పబ్లిక్ నోటీస్ రూపంలో కూడా జార్జియా విషయంలో 3 times ప్రస్తావన వచ్చింది. ఏది ఎన్ఎంసీ విషయంలో. సో ఎన్ఎంసీ ఫస్ట్ యుక్రెయిన్ ట్రాన్స్ఫర్ విషయంలో ఇది జరిగింది ఆల్మోస్ట్ 1 year గెజెట్ వచ్చిన తర్వాత 1 year తర్వాత యుక్రెయిన్ లో స్టూడెంట్స్ డిస్టర్బ్ అయ్యారు కదా, ఆ విషయంలో వేరే కంట్రీకి వెళ్ళి చదవచ్చని నో అబ్జెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు నో అబ్జెక్షన్ ఇవ్వడం జరిగింది? సో గెజెట్ ప్రకారము కోర్స్ మొత్తం కూడా ఒకే కంట్రీ ఒకే యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేయాలి, కానీ వీళ్ళు చేంజ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ ఎన్ఎంసీ నుంచి నో అబ్జెక్షన్ కావాలి. సో 6th September 2022 వాళ్ళు నో అబ్జెక్షన్, అంటే యుక్రెయిన్లో చదువుతున్న స్టూడెంట్స్ బయటికి వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పి ఒక నో అబ్జెక్షన్ ఇవ్వడము. 15th September అంటే దాని తర్వాత ఒక 9 days తర్వాత 15th September 2022 సో ఒక లిస్ట్ ఆఫ్ కంట్రీస్ 29 కంట్రీస్ ని మెన్షన్ చేసుకుంటూ యుక్రెయిన్ లో డిస్టర్బ్ అయిన స్టూడెంట్స్ ఈ కంట్రీస్ లో వెళ్ళి చదవచ్చు అని చెప్పి 29 కంట్రీస్ మెన్షన్ చేయడము. అందులో టాప్ 5 డెస్టినేషన్ లో టాప్ 5th పొజిషన్ లో జార్జియా ఉండడము. టాప్ 4 విషయం లోపల మనం వెళ్ళి చదవడానికి అంత అంటే వీసా ప్రాబిలిటీస్ చాలా తక్కువ. సో ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీస్ లో టాప్ డెస్టినేషన్ లో జార్జియా ఉన్నది. సో అంటే ఎన్ఎంసీ దృక్పథంలో కూడా జార్జియా అనేది ఉత్తమమైన డెస్టినేషన్ అని ఎన్ఎంసీ ధృవీకరించింది. అందులో మరీ ముఖ్యంగా బిఏయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అన్నది మనకి అన్ని విధాల స్టూడెంట్స్ కి అందుబాటులో ఉందని కూడా వింటున్నాం. ఇదే విషయాన్ని రెండోసారి ప్రస్తావించింది 2022 September 22 నాడు పబ్లిక్ నోటీస్ నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. అందులో కొన్ని యూనివర్సిటీస్ని జార్జియాలో ఉన్న, ఎస్పెషల్లీ జార్జియా కంట్రీని ప్రస్తావించుకుంటూ జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్లో మీరు వెళ్ళి చదవచ్చు అని చెప్పి ఒక లిస్ట్ మెన్షన్ చేసింది. అందులో నెంబర్ 1 లో బిఏయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. సో ఎన్ఎంసి పబ్లిక్ నోటీస్లో ఒక కంట్రీ, అందులో బిఏయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉన్నది అంటే ఇక మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా చూసుకోవచ్చు స్టూడెంట్స్ ఎన్ఎంసి అఫీషియల్ వెబ్సైట్లో ఈ పబ్లిక్ నోటీసులు అన్నీ ఉన్నాయి. ఆ విధంగా క్రాస్ వెరిఫై చేసుకుంటే స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ద వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇండియాలో వర్తిస్తుంది అని మనం ఆ విధంగా తెలుసుకోగలం క్రాస్ వెరిఫై. అట్ ద సేమ్ టైం వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకోవాలంటే www.wdms.org వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ప్రతి కంట్రీకి సంబంధించిన, ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో మనము మన ఈ బిఏయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన పేజ్లో ఓపెన్ చేసి చూస్తే అక్కడ మీకు ECFMG USA, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా మనకు స్పాన్సర్ నోట్లో అది మెన్షన్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం AMC ఆస్ట్రేలియా, GMC మన UK రికగ్నైజ్డ్, ఆల్ అదర్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనము బిఏయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ జార్జియాలో ఉన్న యూనివర్సిటీలో చదవడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లీ
అండ్ ఇండియాలో కూడా 100% వ్యాలిడిటీ ఉంటుందని ఈ ట్రస్టెడ్ వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు కన్ఫర్మ్ తప్పకుండా. చేసుకోవచ్చు. అంటే ఇతర ఎంట్రన్సెస్ కి పీజీకి వెళ్ళడానికి యుఎస్ కానీ యూకేకి కానీ మనకి సహకారం లేకపోతే ఒక విధమైన వాతావరణం ఉంటుందా బిఏయు ఇంటర్నేషనల్ అఫ్ యూనివర్సిటీ? కోర్స్ బిఏ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే యుఎస్ఎంఎల్ఈ ప్యాటర్న్, ఇంటిగ్రేటెడ్ ప్యాటర్న్ వీళ్ళు టీచింగ్ చేయడం, కోచింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎవరైనా యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేయాలంటే దానికి సంబంధించిన కోచింగ్ టీచింగ్ వచ్చేసి బిఏయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.